హై గైస్ ఈరోజు మంచి డైలాగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో అనేది. మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటది వీడియో. మీరు సూపర్‌గా అయితే ఉంటది. మీరు ఎక్సలెంట్ వీడియో అయితే సూపర్. మీరు ఒకటే ఫోటో ఉంటది. సింగిల్ ఫోటో మీద అయితే చేసుకోవచ్చు. నేను మధ్య మధ్యలో ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడతాను. డెమో చూపిస్తాను మీకు. మధ్య మధ్య మ్యూట్‌లో అయితే పెడతాను. ఎందుకంటే నాకు ప్రాబ్లమ్ వస్తది కాబట్టి మధ్య మధ్య మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చూడండి. చాలా బాగుంటది మొత్తం వీడియో చూస్తే. ఇక్కడ నేను చిన్న లాంగ్ స్క్రీన్‌లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన బయోలో ఉంటది. మన డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. ఇప్పుడు మనం మీకు చిన్న డెమో అనేది చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మొత్తాలి ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు. ఓకే. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా నచ్చితే మాత్రం లైక్ అండ్ మన ఛానల్‌ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని అయితే చూడండి కొద్దిగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. ఇంట్రెస్టెడ్ వీడియోస్ అనేది మీకు తీసుకొస్తూనే ఉంటాను. వీలుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటది. హైప్ బటన్ మీద ట్యాప్ చేయండి. అన్‌సబ్స్క్రైబ్ వాళ్ళకి మనకు వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి కొంచెం హైప్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. కింద షేర్ ఆప్షన్ పక్కనే ఉంటది. చూసి చేసుకోండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందనేది నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇక్కడ బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఇక్కడ మీకు సింగిల్ ఫోటో ఉంది కాబట్టి సింగిల్ ఫోటో మీద ఈజీగా అయిపోతది. ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోద్ది. చూసారు కదా! మీరు రీప్లేస్ పెట్టడమే కాదు సింపుల్‌గా కొంచెం మెల్లగా కొద్దిగా జరిపి సెట్ అయిందా లేదా అని కొద్దిగా మూవ్ చేయండి. సెట్ అయితే ఓకే. ఇలా మీకు లెగ్స్ మీద ఇలా వచ్చినా కూడా కొంచెం మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా! సింపుల్‌గా అయితే అయిపోయింది. ఇలా మీరు చూసుకొని అయితే చేసుకోండి. సెట్ అయిందా లేదా అని లాస్ట్ వరకు అయితే చూసుకోండి. అడ్జస్ట్ అయితే ఓకే. అడ్జస్ట్ కాకపోతే మీ 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు ఇక్కడ. ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ ఏం చేస్తానంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది కదా! ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీరు ఫస్ట్ అయితే ఇచ్చిన ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. ఫ్రాంట్ ప్రాజెక్ట్ లింక్ ఉంటది. ఫాంట్ లింక్ ఉంటది. అది అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ అనేది మీకు ఇన్పుట్ ప్యాకేజ్ ఒక ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తారంటే మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో అయితే చూడండి. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. అదైతే చూసుకోండి. ఇప్పుడు మీకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్‌లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్. దాని తర్వాత మీ ఇక్కడ నుంచి మీరు ఇష్టం వచ్చిన ఫాంట్స్ వేసుకుందామంటే మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకుందామంటే ఇక్కడ నుంచి మీరు వేసుకోండి. మీ ఇష్టం వచ్చింది. లేదు నేను ఇచ్చినది కావాలంటే కూడా పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ అంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఎలైట్ మోషన్ మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత రీసెంట్‌లో మీరు ఏదో ఒక మెయిల్ మీ యొక్క మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ డౌన్లోడ్ ఆప్షన్‌లోనే ఉంటది. డౌన్లోడ్ ఆప్షన్‌లో సెలెక్ట్ చేసుకుంటే కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసింది ఇక్కడే ఉంటది. ఇలా మీరు డౌన్లోడ్ ఇక్కడ మీ ఫోటో ఉంది. నాకు చాలా ఉన్నాయి కాబట్టి అదే ఫోల్డర్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు కిందకి ఉంటది. మీకు పైనే ఉంటది. మాక్సిమం పైనే ఉంటది మీకు ఫోటో పైన. మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఉంటది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు దీంట్లో ఇన్పుట్ అయిపోతది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే యాడ్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఇలా మీరు చూసుకొని అయితే చేసుకోండి. లాస్ట్ వరకు అడ్జస్ట్ అయిందా లేదా అని 1కి 2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థాంక్ యూ.